ఇది ఇట్లా ఉంటే నిన్న హైకోర్టు గట్టిగానే అరుచుకుంది. మనం ఇదివరకే చెప్పినాం, అరే పిల్లలకు సంబంధించి కనీసం వాళ్ళకు అలా ఫుడ్కు సంబంధించి వాళ్ళు తింటే వాళ్ళకు కడుపు నొప్పి లేచి బాగా అసలు వాంతులు విరేచనాలతోటి వాళ్ళు అస్తవ్యస్తమైతే ఎవడరా నాయన ఎవడు అట్లా ఈ లంగ కథలు పడుతుంది ఎవడు? ఎందుకంటే ఒక్కడే స్కూల్లో 3 సార్లు మళ్ళీ రిపీట్ అవుతుందంటే మీరు పీకుతున్నారా ఏమన్నా? ఆ కలెక్టర్ పోయేసి ఇది కాదు అది లంగ కథలు బంద్ చేయరు. నేనేమంటున్నంటే పిల్లలకు సంబంధించి నువ్వు కనీసం ఇప్పుడు అది జరిగిన వెంటనే 3 సార్లు ఎట్లా జరుగుతుంది? ఆ పిల్లల్ని తీసుకుపోయి హాస్పిటల్లో కూడా పురుగుడన్నం పెడతారు. ఫస్ట్ ఒకసారి జరిగితే మీరు ఎందుకు ఫుడ్ సెక్యూరిటీ కనీసం నేను ఏమంటున్నా, ఫస్ట్ జరిగింది పొరపాటున జరిగింది అనుకుందాం, లేకపోతే ఇంకేదో రకరకంగా జరిగింది అనుకుందాం. కనీసం దాన్ని అదుపు చేసేటువంటి పరిస్థితి ఉండాలన్నా వద్దా? దాన్ని ఎట్లా మనం కట్టడి చేయాలి? తర్వాత పిల్లలకు ఎట్లా మంచి భోజనం అందించాలి? లేకపోతే పిల్లలకు సంబంధించి ఎట్లా మనం చూడాలి? ప్రభుత్వ పాఠశాలల్లో పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకుంటారు. అక్కడ ఉన్నది ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు సంబంధించినటువంటి అగ్రవర్ణ పేదలు వీళ్ళు చదువుకుంటారు. వీళ్ళు చదువుకునేటువంటి బడిలో లేకపోతే మీ పిల్లగాని తీసుకుపోయి 2 నెలలు లేచి మనం చెప్తాం కదా, హైకోర్టు కూడా చెప్పింది, అరే మీ పిల్లలకు పెట్టుర్రా బాబు, మీ పిల్లలకు పెడితే అర్థమవుతుంది, మీ పిల్లలకు అదే ఫుడ్ పెట్టేసి ఆడు వాంతులు విరోచనాలు చేసుకొని కడుపు నొప్పి లేచి ఆడు గిలగిల కొట్టుకుంటుంటే అప్పుడు మీరు చూడాలి. అరే కనీసం ఒకటి పట్టించుకోడు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నావు? లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రి ఏం చేస్తున్నావు? దీనికి సంబంధించినటువంటి ఈ మంత్రిత్వ శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్లలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏది గురుకుల పాఠశాలల్లో కానీ లేకపోతే ఇక్కడ సంక్షేమ హాస్టల్లో కానీ ఇక్కడ కేజీబీవీల్లో కానీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక భరోసాని ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. అరే దీనిపైన మాట్లాడకూడదు, దాంట్లో ఎంత వస్తుంది, దీంట్లో ఎంత వస్తుంది, ఇవే కథలు. మొత్తం కమిషన్ల మళ్ళీ అహంకారం పెరిగిపోతుంది. పోయినసారి అహంకారం పెరిగిపోతేనే ఎవరు పని అయిపోయింది, కేటీ రామారావు పని అయిపోయింది. కేటీ రామారావు ఇప్పుడు అట్లా అటు ఇటు పట్టుకొని తిరుగుతున్నాడు. అది మీ పరిస్థితి అటువంటి తెచ్చుకోకండి. ఎందుకంటే అక్కడ సంక్షేమ హాస్టల్ని తనిఖీ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వాళ్ళకు విద్యార్థులకు ఎటువంటి ఫుడ్ అందుతుంది, వాళ్ళకు ఎటువంటి విద్య అందుతుంది, లేకపోతే మొత్తం కూడా బిల్డింగ్లన్నీ కూడా పుచ్చిలు పడిపోతుంటే వాళ్ళు ఏ క్షణం ఎట్లా అవుతుందో తెలియనటువంటి భయోందోళన చెందుతూ ఉన్నారు విద్యార్థులు. ఇక తల్లిదండ్రులు ఎట్లా పంపిస్తారు గవర్నమెంట్ స్కూళ్ళకి? గవర్నమెంట్ స్కూల్లో పంపించాలంటే ఇటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించి పూర్తి స్థాయిలో నియామకాలు ఉన్నాయి. సరే ఇప్పుడు కొంతవరకు ఇంకా ఈ ప్రభుత్వం కొంతవరకు నియామకాలు చేపడతా ఉంది. అది కొంతవరకు ఊరటించేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ అవస్థాపన సౌకర్యాలు, వాళ్ళకు కావాల్సినటువంటి బెంచీలు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి బిల్డింగ్స్ అంటే వారిని సరి చేయడం కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి బాత్రూమ్లు ఏర్పాటు చేయడం కానీ కనీసం మూత్రం పోవడానికి అరే ఉచ్చవేయడానికి కూడా తవ్వలేకపోతే ఏం లాభం? అబ్బాయిలు అంటే బయటికి పోతున్నారు, అమ్మాయిల ఆడపిల్లలు అక్కడ ఏంది పాపం ఆడపిల్లలందరూ నిల్చొని అక్కడ మధ్యలో చేసిందంటే ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉండదు. ఇది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పాపమే అయి ఉంటుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు నిజంగా ఒకవేళ వీటన్నిటిని సెట్ చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వచ్చి ఎగురుతారు. ఇప్పుడు ఏమంటారంటే సందు దొరికింది అని చెప్పేసి వచ్చి ఎగురుతారు. మీరు చేసిన పాపమేరా బాబు. 10 సంవత్సరాలు సరూర్ నగర్ అట్లుంటే 450 మంది విద్యార్థులకు ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఒక్క బాత్రూమ్ కూడా లేదు. నేనే పోతే 540 మంది పిల్లలు ఉన్నారు మెదక్ స్కూల్లో ఉన్నారు. అక్కడ ఆ పరిస్థితి. కాబట్టి 100% ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. తర్వాత అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఈ కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. దాన్ని కూడా నియంత్రించాలి. తింటున్నారు దరిద్రులు. ఇక్కడ స్కూళ్ళకు పోతే ఆ స్కూళ్ళల్లో అంటే ప్రైవేట్ స్కూళ్ళకు పోతే వాడు ఇష్టం వచ్చినట్టు స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ దోచుకు తింటున్నాయి. కనీసం ఫీజు రెగ్యులేటరీ యాక్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఫీజుల నియంత్రణ చేయాల్సిన అవసరం ఉందా లేదా? గతంలో మాట్లాడింది కదా, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క గారు మాట్లాడిండ్రు. ఏమంది? ఫీజుల నియంత్రణ 100% చేపట్టాలి, ప్రభుత్వం ఏం చేస్తుంది గొడ్లు కాస్తుందా అని అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఇప్పుడు మీరు నిర్ణయాలు తీసుకునే అవకాశం మీకే ఉంది కదా, మరి ఎందుకు నిర్ణయాలు తీసుకుంటలేదు? అంటే పేద ప్రజలు చచ్చిపోయినా సరే పేద తల్లిదండ్రులు మొత్తం కూడా నాశనం అయిపోయి వాళ్లకు నిద్ర ఆహారం లేకుండా వాళ్ళు చచ్చిపోయినా సరే కానీ మేము మాత్రం మంచిగా ఉంటాం అనేటువంటిది పద్ధతి కమిషన్ల మీద ఫోకస్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ప్రభుత్వ పాఠశాలని కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఆసుపత్రులను కానీ వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. సంక్షేమ ప్రభుత్వాలు అంటే అవే. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీలు పిథనాల్ ఫ్యాక్టరీలు తర్వాత ఫార్మా ఇండస్ట్రీలు పీకేస్తాం ఏకేస్తాం ఇవన్నీ బంద్ చేయరు మొత్తం. ఎందుకంటే భవిష్యత్తుని అంధకారం చేసేటి భవిష్యత్తు ప్రమాదకరంగా మారిపోతుంది దీనివల్ల చాలా అందుకనే అభివృద్ధి చెందిన దేశాలు ఏవి కూడా ఈ ఫార్మా కంపెనీలు పెట్టుకోవు, ఈ ఇథనాల్ కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టుకోవు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు పైసలు కమాయిస్తేందుకు
ఇష్టం సో వచ్చి నువ్వు ఇంకా ఉన్నాయి సరిపోకుండా ఇంకా కమాయిస్తందుకు ఇవన్నీ లంగ కథలని బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.